Ready to move in premium triplex villas at Kollur APR projects. అసలు ఆరోగ్య జీవన శైలి అంటే ఏంటిది? పదే పదే ప్రతి ఒక్కరు ఆరోగ్య జీవన శైలి అని చెప్తూ ఉంటారు. అసలు ఆరోగ్య జీవన శైలి అంటే ఏంటి ఒక్కసారి వివరించండి సార్. ప్రజలు ఆరోగ్య జీవన శైలి అనే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకప్పటిలాగా మనం జీవించడం లేదు. ఒకప్పుడు పొద్దున లేవడం నుంచి రాత్రి వరకు పనులన్నీ వేరే రకంగా ఉంటుండే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన పనులన్నీ వేరే రకంగా ఉంటున్నాయి. అప్పుడున్నటువంటి పనులలో శారీరక శ్రమ అన్నది పనిలో భాగంగా ఉంటుండే. ఇప్పుడు ఆ శ్రమ తగ్గిపోతూ వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్య జీవన శైలిని అలవాటునట్టయితే ఇప్పుడున్నటువంటి ఏవైతే బర్డెన్ డిసీజెస్ ఉన్నాయో, ఎన్సిడీస్ అంటాము, అసంక్రమిత వ్యాధులు అంటాము, బీపీ కానీ, షుగర్ కానీ, గుండెపోట్లు కానీ, థైరాయిడ్ కానీ, ఈ ఒబెసిటీ కానీ విపరీతమైనటువంటి పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ వారు జీవించే యొక్క శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్న ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాని అర్థం ఏంటిదంటే మనము ప్రొద్దున ఎన్ని గంటలకు లేవాలి, ఏమి భోజనం చేయాలి, ఎలా పనుల ఒత్తిడిని తట్టుకునే శక్తిని మనం పొందాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న సుమన్ టీవీ మాధ్యమంగా మనము ఖచ్చితంగా ప్రొద్దున అంటే సూర్యోదయానికి 1 గంటన్నర ముందు లేసి అలవాటు పెట్టుకోవాలి. మొదటిది. రెండవది, మనం తీసుకునేటువంటి ఆహారము అన్నది సమతుల్య ఆహారంగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో కొత్తగా వచ్చిన సమతుల్య ఆహారానికి మీనింగ్ ఏంటి అంటే మీరు మొత్తం ప్లేట్లో తీసుకున్నట్టయితే సగం వరకు కలర్ఫుల్గా ఉండాలి. అది రెయిన్బో కలర్లుగా ఉండాలి. అంటే ఈ పండ్లు కానీ కూరగాయలు కానీ మన సగం ప్లేట్లో రంగురంగులుగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. మిగతా సగంలో రోటీ కానీ రైస్ కానీ ఒక పావు భాగం, అన్ని రకాల పప్పు దినుసులు కానీ నాన్ వెజ్ కానీ అదో 1/2%. అంటే ఒక ప్లేట్ సంపూర్ణంగా ప్లేట్ తయారు కావాలంటే సగం ప్లేటు అన్ని రకాలుగా రంగురంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు కానీ పండ్లు కానీ ఉండాలని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అదేవిధంగా వ్యాయామం విషయానికి వస్తే ప్రతి మనిషి రోజుకు 30 నిమిషాలు లేదా వారానికి 150 నిమిషాలు ఆయా వ్యక్తిగతంగా మనసుకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. ఆ ఎక్సర్సైజ్లో రకరకాలుగా చేసుకుంటారు. కొందరు జిమ్కి వెళ్తుంటారు, కొందరు రన్నింగ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు, కొందరు ఏదైనా ఇష్టమైనటువంటి ఆటను ఆడుతుంటారు. అట్లా ఏది చేసినా డ్యాన్స్ కూడా చేయొచ్చు అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఏదన్నా చేయండి, మనసుకు నచ్చింది చేయండి, కానీ 30 నిమిషాలు రోజుకు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి అని చెప్తున్నారు. అది జీవనశైలిలో భాగం కావాలి. నిద్ర జీవనశైలిలో భాగాన్ని, భోజనం జీవనశైలిలో చేంజెస్ తీసుకోవాలి. అదేవిధంగా స్ట్రెస్ అన్నది ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి యువత ఏం చేస్తున్నారు, మెంటల్ టెన్షన్ అయిందంటే బార్కో వైన్స్కో పోతున్నారు, ఏదో ఆల్కహాల్ తీసుకుంటున్నారు, లేదా సిగరెట్ స్మోకింగ్ తీసుకుంటున్నారు, గుట్కా తంబాకు లాంటివి వేసుకుంటారు. ఏమైంది అంటే సార్ విపరీతం స్ట్రెస్ ఉంది, ఇలా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అంటున్నారు. దయచేసి మీరు ఆలోచించాల్సింది ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు తయారైనవి. ఎందుకంటే ఈ డిపెండెన్స్ అంటే ఈ అబ్యూసెస్ అంటారు. ఈ అబ్యూసెస్ విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో దాని ద్వారా వచ్చే జబ్బులు, ఇవన్నీ ఇంతకుముందు ఎన్సిడి చెప్పిన జబ్బులన్నీ దానికి రిలేటెడ్గా ఉన్నాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. మనము మన పూర్వీకులు అందించినటువంటి మహత్తరమైన యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. బుద్ధ భగవానుడు ఇచ్చినటువంటి ఈ మెడిటేషన్ ద్వారా మనము అనేక రోగాల్ని మనం పారదోలవచ్చు. అదేవిధంగా గుడ్ రిలేషన్షిప్ అంటే మనిషి జీవితంలో మంచి వాళ్ళతోటి కొద్దిసేపు వెళ్ళి కలిసి మాట్లాడము, మన చుట్టాలకు కలిసి మాట్లాడము, చిన్నప్పుడు స్నేహితులకు మాట్లాడము, మీదైతే ప్రొఫెషన్లో చేస్తున్న ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడము, అట్లా మంచి సంబంధాలు పెట్టుకున్నట్టయితే మీ స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గి ఈ జీవనశైలి వ్యాధులు రాకుండా ఎంతో ఉపయోగపడుతుంది. కావున మన జీవనశైలిలో మార్పు అంటే ఈ 6 రంగాల్లో, ఒకటి వ్యసనంగా దూరంగా ఉండడము, రిలేషన్ మెయింటైన్ చేయడము, మంచి ఫుడ్ తీసుకోవడము, మంచి ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేసినట్టయితే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళైతాం. సుమన్ టీవీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చాలా మట్టుకు పేపర్లలో అక్కడిక్కడ యాడ్లు వస్తున్నాయి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయని వాళ్ళందరూ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్గా వాళ్ళు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటిదంటే ఇప్పుడు ఎలా జీవించాలి అని చెప్పే డాక్టర్ కూడా వచ్చిండన్నట్టు అర్థం. అంటే అర్థం ఏంటిదంటే మనము అంతా దిగజారుతున్నాము, మన ఆరోగ్య విషయంలో పట్టించుకుంటలేము, మన శరీరం పైన మనమే పట్టించుకుంటలేము అనేటువంటి సందర్భాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గ్రహించి మీ యొక్క జీవనశైలిని మార్పు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ గారు చెప్పినట్టుగానే మన నిత్య జీవన శైలిలో మనం తీసుకునే ఆహారం కానీ, మనం చేసే పనులు కానీ, ఇవన్నీ మనం ఏ మోతాదులో అయితే తీసుకోవాలో ఆ మోతాదులో తీసుకుంటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం
ఖచ్చితంగా మనం తినే తిండిని, మనం తాగే నీటిని ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకోండి. మంచి ఆహారాన్ని తినండి, ఆకుకూరలు తినండి. ఇవన్నీ మన యొక్క జీవనశైలిని మారుస్తాయి, మనను రోగాల బారిన పడకుండా చూస్తాయని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మనకు డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ పాటించండి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోండి.